సహకుటుంబానాం కథ. ఈ కథలో హీరో అనాథ. అనాథ ఏంటి, సహకుటుంబం ఏంటండి, ఏంటి అనుకుంటున్నారు కదా, అదే కథ. నేను ఫస్ట్ వినగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను చేయడం సంగతి దేవుడే ఎరుగురా బాబు, మంచి కథ, ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో. మనస్ఫూర్తిగా ఏం చెప్పా, అవునా అవునా ఇంట్లో గుర్తుందిగా నీకు, వాడు మా శిష్యుడు. వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహకుటుంబం అయిపోయింది. మీరు చూడండి, నేను గుండె మీద చేసి చెప్తున్నాను నేను ఇవాళ మీరు మీ ముందు. ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది. ఏంటంటే బ్రహ్మం అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు, సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా. సో ఎవరికాళ్ళే ఇంకో 4 రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో, ప్రపంచంలోనే మనకొక్కసారి కాదండి, మనకొక్కటి ఏదైంది, నేను ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే. చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు, సుష్మిత ప్రొడ్యూసరు, తీసింది 15 నాన్ స్టాప్ డేస్ చూశారు. అది చెప్తున్నా, ఓకే, అడాప్టింగ్, మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం. మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది. అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు. నేను అలాగే నమ్మి ఇవాళకి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తానో అందరికీ తెలుసు. నో కంప్లైంట్స్. అలాంటి పరిస్థితి లేదు అసలు. అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్లో ఉండను నేను. నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి, ఆయనతో పెరిగి, ఆయన కనుసన్నల్లో తయారైన నేను మీ అందరికి ఎప్పుడూ చెప్తుంటాను, నేను ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు, దైవం రెండూ నందమూరి తారక రామారావు గారు. నన్ను తయారు చేశారు ఆయన, అలా తయారు చేశారు. ఇండస్ట్రీలో అలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. నిజమేనా, మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ఆయన ఎమ్మట పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే, సహకుటుంబానాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర, నేను అదే చెప్పానే, ఒక అనాథ వాడికి కుటుంబం అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం. ఈ సినిమాలో నేను తండ్రిని. ఎలా తండ్రిని అయ్యాను ఏంటి, అది కామెడీయా, సీరియసా? ఆ 4 సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా చేసేస్తాడే, అలా కాదు, మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు బ్రహ్మం వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్. బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మేడం థియేటరు. అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అతన్ని ఎలా ఉపయోగించు. అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక, ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టరు నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇది పెద్ద పరీక్ష ఈ సినిమాలో.